దేవుని నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తా ఉన్నానండి. నిజంగా చాలా సంతోషము. అనుకోకుండా ప్రభు మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. సో నేను అనుకోలేదు నాకు ఇక్కడ అవకాశం ఇస్తారని. హల్లెలూయా. కానీ దేవుని నామంను బట్టి అయ్యగారు దేవాది దేవుని చిత్తం ఇక్కడ ఉందని నేను నమ్ముచున్నాను. అదేవిధంగా సమయం ఇచ్చిన అన్నగారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కువ సమయం నేను తీసుకోను, కానీ ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. వాక్యంలోకి వెళ్ళక ముందు నాకు ఇక్కడికి వస్తూ ఉంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తూ ఉందండి. అపోస్తులైన పౌలు మరియు సీలలు ఇద్దరు కూడా బితూనియా అనే ప్రాంతానికి వెళ్దాం అనుకున్నారంట. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. అపోస్తుల కార్యములు 16:6. సమయం లేదు కాబట్టి నేను జస్ట్ వర్స్ చెప్తాను. వాళ్ళంట బితూనియా అనే ప్రాంతానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారంట. ప్రభు ఆత్మ వారితో చెప్పాడంట, మీరు మాసిదోనియాలో ఉన్న ఫిలిప్పు పట్టణానికి వెళ్ళండి. హల్లెలూయా. అయితే దేవుని మాట విని వీళ్ళు బితూనియాకు వెళ్ళకుండా ఎక్కడ వెళ్ళారండి? మాసిదోనియాలో ఉన్న ఫిలిప్పుకు వెళ్ళారు. ఫిలిప్పుకు వెళ్తే వాళ్ళకు గొప్ప బహుమానం దొరకలేదండి. అక్కడ ఏమైందో తెలుసా? చెరసాలలో వాళ్ళు వేయబడ్డారు, సంకెళ్ళతో బంధించబడ్డారు, రక్తాలు కారేలా కొట్టారు. అవన్నీ చేశాక ఎప్పుడైతే సంకెళ్ళు విడిపోయినాయో అక్కడ ఒకే ఒక వ్యక్తి రక్షణ పొందుకున్నాడు. ఆయన చెరసాల అధికారి. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే ఎక్కడో వెళ్ళాలనుకున్న వ్యక్తిని దేవుడు ఎక్కడికి పంపించాడండి? చెరసాలకు, ఫిలిప్పుకు పంపాడు. ఫిలిప్పుకు ఎందుకు పంపాడంటే అక్కడ ఒక 1000 మంది రక్షణ పొందుకుంటారని పంపాడండి. ఎంతమంది అంట? ఒకే ఒక వ్యక్తి. ఆయన ఎవరండి? చెరసాల అధికారి. ఈ చెరసాల అధికారి ఎన్నో రోజుల నుండి ఆ ఖైదీలను చూస్తూ ఉన్నాడు, వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తూ ఉన్నాడు, వాళ్ళను కొట్టే విధానం చూస్తూ ఉన్నాడు. ఈయన కూడా కొడుతున్నాడు. కానీ ఆయనలో ఎన్నడూ లేని మార్పు రక్షణ పొందుకున్నాక వచ్చిందంట అండి. హల్లెలూయా. ఒక్కసారి ఆ వాక్యం చదువుదాము. అపోస్తుల కార్యములు 16:33 చదువుదాం. ఎవరన్నా చదివి. హల్లెలూయా. ఇన్ని రోజులు గాయాలు చేశాడు, ఇన్ని రోజులు గాయాల పడుతున్న వారిని చూసి ఆనందించాడు. ఎప్పుడైతే రక్షణ పొందుకున్నాడో ఏం స్టార్ట్ చేశాడండి ఆ అధికారి? గాయాలు కడగడము, కట్టడము ప్రారంభించాడండి. హల్లెలూయా. చూడండి, ఈ ఒక్క వ్యక్తి కోసము దేవుడు ఆ యొక్క దైవ సేవకులను దెబ్బలు తినేలాగా చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు మీతో మాట్లాడడానికి దేవుడు మమ్మల్ని ఇక్కడ ఆపాడు. హల్లెలూయా. ఇది మా ప్లాన్లో లేదండి. మేము ఈ టైంకి హైదరాబాద్కి బయలుదేరి వెళ్ళిపోవాలి. కానీ దేవుని సన్నిధి, ఆయన ఎప్పుడు కూడా ఒక క్రౌడ్ని ఆయన ఇష్టపడడు. 100 మంది ఉంటేనే నేను మాట్లాడతాను, 1000 మంది అని ప్రభు ఎప్పుడు ఇష్టపడడండి. ఆయన 99 గొర్రెలను వదిలి ఎన్నింటి కోసం వెళ్ళాడండి? ఒక్క గొర్రె కోసం. హల్లెలూయా. ప్రభు యొక్క ప్రేమ అటువంటిదండి. అయితే నా జీవితంలో ఈ సేవా పరిచర్యలో నేను నా మొదటి కుమారుడు, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను. మేమిద్దరం కలిసి ఒక ప్రాంతంలో VBSకి వెళ్ళాము, వెకేషన్ బైబిల్ స్కూల్, చిన్న పిల్లల దానికి. వెళ్ళినప్పుడు ఆ రోడ్ అంతా రాళ్ళు ఉన్నాయి, ఎత్తేసుకుంటూ వెళ్తూ ఉంది. అయినా కూడా వెళ్దామని మొట్టమొదటి రోజు మేము వెళ్ళినప్పుడు అందరికీ పిల్లల్ని పంచారు, క్లాసెస్ ఇచ్చారు. నా క్లాస్కి వచ్చే వరకు ఒకే ఒక వ్యక్తిని ఇచ్చారండి. హల్లెలూయా. ఎంతమంది? ఒకే ఒక అబ్బాయి ఇచ్చాడు. నేను అనుకున్నాను, నా పరిస్థితి బాగాలేదు, నా హెల్త్ బాగాలేదు, రోడ్లు సరిగ్గా లేవు, ప్రతిరోజు 500 పెట్రోల్ పోయించుకోవాలా, ఇంత దూరం నేను రోజు రావాలా ప్రభు అని నేను ప్రార్థిస్తే ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళాలి, ఈ 7 రోజులు నువ్వు వెళ్ళాలి.
హల్లెలూయా. ఆ ఒక్కడి కోసం మేము వెళ్ళాము, పరిచర్య చేశాము. ఈరోజు ఆ అబ్బాయి ఒక పెద్ద వర్షిప్ లీడర్గా లండన్లో ఆ అబ్బాయి ఉద్యోగం చేసుకుంటూ దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. చూడండి, తనను చూసి ఎంతమంది మారబోతా ఉన్నారో యవనస్తులు. ప్రభువు నందు మన ప్రయాసము ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. హల్లెలూయా. మనుషులు మెచ్చుకోకపోవచ్చు అండి, బహుమానాలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, శాల్వాలు కప్పకపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మీ ప్రయాసము, మీ చెమటను ఎప్పుడు ఆయన మర్చిపోడు. హల్లెలూయా. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ఉద్దేశముతో ప్రభు మమ్మల్ని ఇక్కడికి తెచ్చాడు. అందును బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. చిన్న వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ఎందుకో తెలీదు, దేవుడు నాతో ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడాడండి. ఉదయకాల సమయంలో యోహాను సువార్త తీద్దాము, 6వ అధ్యాయము 54వ వచనం చదువుతాం. యోహాను సువార్త 6:54 మీరు రాసుకోండి. చదవండి, ఇంకా చదవండి. చాలండి, చాలా. ఇక్కడ యేసు ప్రభు ఆయన శిష్యులతో ఒక మాట చెప్తున్నాడండి. 12 మంది శిష్యులే కాదు, ఆయనకి చాలామంది ప్రభువును వెంబడించారండి. హల్లెలూయా. అక్కడ చూస్తే ఈ 12 మంది శిష్యులే కాకుండా చాలామంది ఆయనను వెంబడించిన వాళ్ళు ఉన్నారు. ఈ వెంబడించిన వారిలో కొందరు బహుశా ఈయన దగ్గర ఉంటే టైంకి ఫుడ్ దొరుకుతూ ఉంది, ఎక్కడ పోయినా మర్యాద దొరుకుతుంది, ఎక్కడ పోయినా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నామని వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. వచ్చిన ఈయన వెంబడిస్తున్న గుంపులో ఈయన నుండి ఏదో నేర్చుకోవాలా, ఏదో నేను పొందేసుకోవాలని ఆశించి వెంబడించిన వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది ఇంకా నా జీవితమే ఈయన కోసమని సమర్పించుకొని వెంబడించిన వాళ్ళ గుంపులో ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలండి? మంచి పిండిని మనము తీసుకోవాలంటే ఏం చేయాలా? పిండి అంతటిని జల్లించడానికి ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు చెప్పండి, నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అక్కడున్న కొంతమందికి చాలా కోపం వచ్చిందంట అండి. కొంతమందికి అభ్యంతరం అనిపించిందంట. ఈయన శరీరాన్ని తినమంటున్నాడు, రక్తాన్ని త్రాగమంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, శరీర కార్యాలు వేరు, ఆత్మ సంబంధమైన కార్యాలు వేరు. ఆత్మ విషయాలు మనము గ్రహించాలంటే మనకు వివేచన జ్ఞానం కావాలండి. ఈ లోకపు కళ్ళ దృష్టి ఒక్కటి ఉంటే మనకు సరిపోదు కదా. ప్రవక్త అంటున్నాడు, నువ్వు ముందొచ్చిన శత్రు సైన్యంను చూస్తున్నావు, మన చుట్టూ ఆవరించిన అగ్ని రథాలు నువ్వు చూడట్లేవు. హల్లెలూయా. ఈరోజు సేవకునిగా మనందరికీ ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉండాలా. హల్లెలూయా. శారీరక నేత్రాలు కాదండి. చూడండి, నేను ఆ ఒక్క కుమారుని కోసం, ఒక్క యవనస్తునికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు శారీర రీతిగా ఎవరైనా ఏమంటారండి? చూడు, మాకైతే ఇంతమంది వచ్చారు, ఆమెకు ఒక్కరే పాపం. ఆమె స్టూడెంట్స్ ఎంతంట? ఒక్కరే పాపం, లోకం అంటదా అన్నదండి. వీళ్ళ సంఘానికి 2 పోతున్నారండి. వీళ్ళ సంఘంలో సంఘస్థులే లేరండి. ఆ పాస్టర్ గారికి ఎంత చెప్పినా ఎవరు వినరండి. ఇవన్నీ లోకపు దృష్టి ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు. అయితే దేవుని మీద దృష్టి ఉంచిన వ్యక్తి ఏం చూడాలి తెలుసా? నీ ముందున్న ఒక్కరిలో 2 1000 మందిని చూడాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటా ఉన్నాడు, వారిలో ఒంటరి అయిన వాడిని నేను 1000 మందిగా చేస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. ప్రియా
సహోదరి, సహోదరుడా, ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట అన్నాడో, ఈ లోకపు రీతిగా చూసే కన్నులకు నచ్చలేదండి, నచ్చలేదు. రీసెంట్గా నేను ఒక అమ్మగారితో అన్నాను, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది, ఇవన్నీ అంతం కాబోతున్నాయి అని చెప్పాను. ఆమె చాలా ధనవంతురాలండి. ఆమె కట్టిన వస్త్రాలు మళ్ళీ కట్టదు, ఆమె దగ్గర ఉన్న బంగారము ఆ నగలు అన్నీ ఇంకెవరి దగ్గర లేవు, చాలా ఐశ్వర్యవంతురాలు. ఎప్పుడైతే నేను ఆ మాట అన్నానో ఆమె ఏమనిందో తెలుసా, సిస్టర్ మీరు అవన్నీ చెప్పకండి, నో, ఈ లైఫ్ ఇలాగే బాగుంది, ఎప్పటికీ నేను ఇట్లానే ఉండాలా, ఇలా ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉండాలా, ప్రభు వస్తాడు మనం చచ్చిపోతాం, ఈ మాటలు నాకు చెప్పకండి. ఇప్పుడు నేను చెప్పనంత మాత్రాన ఆయన రాకడ ఆగుతుందా అండి? నేను చెప్పనంత మాత్రాన ఆమె మరణం ఆగుతుందా అండి? ఆగదు. నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలా. హల్లెలూయా. చూడండి, అక్కడ శిష్యులలో చాలామంది ఏం చేస్తారంట, అదే 6వ అధ్యాయం 60వ వచనం చదవండి. అనేకులు ఈ మాట విని, కఠినమైన మాట, ఇది ఎవరు వింటారయ్యా, ఇట్లా ఎవరైనా చెప్తారా, అసలు ఇంత ఇదిగా చెప్తున్నాడు అని చెప్పి సనుక్కున్నారంట. ఆ తర్వాత 61 చదవండి. చాలండి. చూడండి, ప్రభు ఎంత చక్కగా ఆ సిచ్యువేషన్ని డీల్ చేస్తూ ఉన్నాడు. ఆయన వాళ్ళందరూ లోపల సనుక్కుంటుంటే గొనుక్కుంటుంటే ప్రభు అన్నాడంట, మీకేమన్నా అభ్యంతరం అవుతుందా అన్నాడండి. అదే మనమైతే ఏం చేస్తామో తెలుసా, నేను చెప్పే ఈ వాక్యము ఈ నా దగ్గరకు వచ్చే మనుషులకు నచ్చట్లేదు కదా, కొంచెం మార్చి చెప్పుదాం, ఎందుకంటే వీళ్ళు రేపు రారు, మళ్ళీ వీళ్ళు ఇచ్చే టైత్ మనకు పోతుంది, వీళ్ళెంబడు 10 మందిని తెస్తున్నారు, వాళ్ళు కూడా రారు. ఇన్ని మనం ఆలోచిస్తాం. ఎస్ ఆర్ నో? అందరం అండి, నేను నాతో కలిపి చెప్తా ఉన్నాను, సేవకులుగా ఈ లోకపు దృష్టితో మనం అలా చూస్తాము. కానీ ప్రభు ఏమంటున్నాడో తెలుసా, మీకేమైనా అభ్యంతరము ఉన్నదా? ప్రభు తన మాటను మార్చుకోలేదండి, మార్చి చెప్పాడా? కరెక్షన్ చేశాడు, ఆయన వర్డ్ని చేయట్లేడు, ఉన్నది ఉన్నట్టు చెప్పాడండి. ఒక సేవకునిగా మనలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా. హల్లెలూయా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు ఉన్నా వెళ్ళిపోయినా, ఎవరు ఏమైపోయినా నువ్వు సత్యాన్ని సత్యముగా ప్రకటించాలా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాము. ఆ తర్వాత అంటున్నాడు, యోహాను సువార్త 6:66 చదువుదామండి. ఆయన శిష్యులలో అనేకులు, లిజన్, అనేకులండి, నెంబర్ చెప్పలేదు, మెనీ. చెప్పండి. వెనక తీసి అంటే ఏం చేశారు? వెనక అడుగు, దే వెంట్ బ్యాక్. ప్రభు అంటున్నాడు, నాగలి మీద చేయి పెట్టి వీళ్ళేం చేశారండి? వెళ్ళిపోయారు. నచ్చలేదు. ఈ లోకపు విషయాలు నచ్చుతాయి చాలామందికి, దేవుని విషయాలు కఠినంగా ఉంటాయి, నచ్చదు. ప్రభు అంటా ఉన్నాడు, ఇరుకు మార్గము గుండా వెళ్ళేది కొద్ది మందే అండి, వెరీ ఫ్యూ, వెరీ వెరీ ఫ్యూ. ఇరుకు మార్గం ఎంత ఘోరమైందో తెలుసా? ఇరుకు మార్గం గుండా నువ్వు వెళ్ళాలంటే నీ ఇష్టాలు చంపుకోవాలా. హల్లెలూయా. నీకు సినిమా చూడడం ఇష్టం ఉండొచ్చు, కానీ నువ్వు ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే చూడకుండా ఉండాలా. నీకు అబద్ధాలు ఆడడం ఇష్టం ఉండొచ్చు, నువ్వు ఇరుకు మార్గం వెళ్ళాలంటే అబద్ధాలు మాట్లాడదు. నిన్నెవరన్నా తిడితే నువ్వు 10 తిట్లు తిట్టే సామర్థ్యం నీకు ఉండొచ్చు, ఇరుకు మార్గం అంటే నీ నోటికి ప్లాస్టర్ వేసుకోవాలా. నిన్ను హింసించిన వారిని తిరిగి నువ్వు రివెంజ్, పగ తీర్చుకునే స్తోమత నీకు ఉండొచ్చు, ఇరుకు మార్గం అంటే క్షమించాలా. హల్లెలూయా. అందుకే అన్నాడండి ప్రభు, కొందరే వెళ్తారు.
ఈరోజు సంఘాలలో వేల మంది కదా, డ్రోన్తో షాట్స్ తీస్తూ ఉంటే ఆ మీటింగ్లో వేల మంది కూర్చొని ఉంటారు. మంచిదే, ఆ వేల మంది ఆ ఇరుకు మార్గము గుండా వెళ్తున్నారా లేదా? కేవలము ఆరాధిస్తే కాదు, ప్రభువా ప్రభువా అని పిలిస్తే కాదు, ఉపవాసం ఉన్నంత మాత్రాన కాదు, తెల్ల బట్టలు ధరించుకున్నంత మాత్రాన కాదండి. ఇరుకు మార్గము చాలా కఠినమైనదండి, అందరు వెళ్ళలేరు అందులో. ఇట్స్ వెరీ హార్డ్, చాలా కష్టము. ఈరోజు కూడా మేము ఇక్కడ ఆగిపోవడము కష్టమే. ఎందుకో తెలుసా? మాతో పాటు సహోదరులు వచ్చారు. వాళ్ళు తమ పిల్లల్ని, కుటుంబాన్ని పక్కన పెట్టి మాతో పరిచర్యకు వచ్చారు. వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు, నాన్న నువ్వు ఈరోజు వస్తా అన్నావు కదా, ఏమైంది? ఇంకో మీటింగ్ ఉంది, నేను ఈరోజు రాలేను. అక్కడ వాళ్ళు బాధపడుతున్నారా లేదా? ఎదురు చూస్తున్నారా లేదా? ఇప్పుడు అవన్నీ ఎవరు కట్ చేసుకుంటున్నారు? దేవుని కోసం. ఇరుకు మార్గము చాలా కఠినమైనదండి. ప్రభు అన్నాడు, విశాల మార్గంలో తెప్పలు తెప్పలుగా మనుషులు వెళ్తారు. అందులో నో కండిషన్స్, నో రెస్ట్రిక్షన్స్, నో రూల్స్. ప్రియా సహోదరి సహోదరుడా, ఇక్కడ చూడండి, ప్రభు మాటలు నచ్చక చాలామంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే వాళ్ళను ప్రభు కాలు పట్టుకున్నాడండి. బాబా వెళ్ళగండి అయ్యా, ప్లీజ్ అయ్యా, సర్లే ఇంకోసారి చెప్పండి అయ్యా, ప్లీజ్ ఉండిపోండి అన్నాడా? మీకు మాజా థమ్స్అప్ తెప్పిస్తాను ప్లీజ్ అయ్యా ఒక్కసారి అన్నాడండి? నో అండి. ఇది ప్రతి సేవకుడు నేర్చుకోవాలా. హల్లెలూయా. యేసు ప్రభు మనకు చక్కటి మాదిరి అండి. ఆయనను నిజంగా మనం ఫాలో అయితే గొప్ప పరిచర్య ఈ లోకంలో మనం చేయగలము. హల్లెలూయా. ప్రభు వెళ్ళిపోతున్న వారిని ఆపలేదు. ఏదో ఒకరోజు వాళ్ళు సత్యం తెలుసుకొని మళ్ళీ ఎక్కడికి వస్తారు చెప్పండి? ఎక్కడికి వస్తారండి? మళ్ళీ యేసు ప్రభు దగ్గర రావాల్సిందే. హల్లెలూయా. వదిలేశాడు వాళ్ళని, వెళ్తే వెళ్ళండి, వన్ డే విల్ డెఫినెట్లీ నో వాట్ ఈస్ ట్రూత్. ఒకరోజు మీకు అర్థమవుతుంది, ఆ రోజు వస్తాను. ఒక దేవుని సేవకునిగా మీ నుండి సంఘస్థులు కొంతమంది మీ ప్రవర్తన, మీరు చెప్పే వాక్యం నచ్చక వెళ్ళిపోవచ్చు. బాధపడొద్దండి, నువ్వు సత్యమే బోధించాలి. మీరేం అబద్ధాలు చెప్పలేదు, మోసం చేయట్లేదు. ఎస్ ఆర్ నో? సత్యం తెలుసుకున్న రోజు వాళ్ళు మళ్ళీ నిన్ను వెంబడిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని రోజులు వదిలేయాల, పోతారు, అక్కడ వెళ్తారు, ఆ సేవకు ఉంది, ఈ సేవ, ఎక్కడెక్కడో తిరుగుతారు. మీ దగ్గర దొరికిన మర్యాద ఏడా దొరకదు, మీ దగ్గర దొరికిన ప్రేమ ఏడా దొరకదు, మీ దగ్గర దొరికిన సహాయము ఎక్కడా దొరకదు. మళ్ళీ ఎక్కడికి వస్తారు? ఆమేన్. హల్లెలూయా. అట్టి వారిగా మనం ఉండాలి, రోషము కలిగిన సేవకులు. హల్లెలూయా. ముందుకెళ్దాము. యోహాను 6:67 చదవండి, ముగించేస్తాను నేను ఇంకా. వావ్, ఇది అల్టిమేట్ క్వశ్చన్ అండి. ఈ మాట చదువుతుంటేనే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. ఈ 12 కూడా ప్రభు ఆపట్లేడు. మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళవచ్చు. మీకోసం నేను మారను, నా కోసం మీరు మారండి. మీరు మారితే నిత్య జీవానికి వస్తారు. నేను మారితే ఏం జరగదు. హల్లెలూయా. ప్రభు మాటలు చాలా ఖచ్చితమైనవండి. అవి ఎవరి కోసం ఆయన మార్చాడు. మోషే దేవుని ప్రజలను తిట్టాడు, ఆయన కానానులో అడుగు పెట్టలేకపోయాడు. ఇల్లంతటిలో నమ్మకమైన వాడే, ప్రతి విషయంలో లోబడ్డాడే. కానీ దేవుని రూల్స్ కొన్ని ఉంటాయండి, అవి ఎవ్వరికి ఆయన మార్చాడు. హల్లెలూయా.
ప్రియ సహోదరి సహోదరుడు చూడండి, ప్రభు అంటున్నాడు మీరు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి. ఆపట్లేడండి, బతింలాడట్లేదు. దేవుని సేవకునిగా నువ్వు కూడా నిజాన్ని బోధించి సత్యాన్ని వెదజల్లి మీరు కూడా అలాగే ఉండండి, వెళ్తే వెళ్ళిపోండి. కానీ నా ప్రార్థన మీకోసం ఎప్పుడు కూడా ఉంటుంది. మీరు బాగుండాలని నేను ప్రార్థిస్తూనే ఉంటాను. మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తుంటాను. మీరు ఎక్కడున్నా దీవించబడాలని నా ప్రార్థన అని మీరు వారితో చెప్పాలా. హల్లెలూయా. చూడండి 68వ వచనం చదువుదాము. ఎవరి యొద్దకు వెళ్ళుదుము? హల్లెలూయా. నీ దగ్గరే ప్రభువా నిత్య జీవపు మాటలున్నాయి. ఇంకెక్కడికి వెళ్ళాలి? లోకంలో ఎక్కడికి వెళ్ళినా మాకు సమాధానము లేదు, నెమ్మది లేదు. ఇదిగో నీ దగ్గర ఉంటున్నాం కదా, ఈ 12 మంది గొప్ప సంతోషం అనుభవిస్తున్నామయ్యా, గొప్ప నెమ్మది అనుభవిస్తున్నామయ్యా. ఇది చేపలు పట్టినప్పుడు వచ్చిన సంతోషం కాదు, మా యొక్క ట్రెజర్ బ్యాగ్స్, మా పాకెట్స్ నిండా డబ్బుల గలగల అంటున్నప్పుడు వచ్చిన సంతోషం కాదు, కడుపు నిండా అన్నం తిన్నప్పుడు వచ్చిన సంతోషం కాదు, కుటుంబంతో ఉన్నప్పుడు వచ్చిన సంతోషం కాదు. ఇది చెప్పనాశక్యమైన సంతోషము ప్రభువా. హల్లెలూయా. నీ దగ్గర తప్ప ఇవి ఎక్కడా లేవు, దొరకవు. మాకు నువ్వే కావాలా. ఇప్పుడు ఈ వెళ్ళిపోయిన వాళ్ళు లోకమంతా తిరిగి నెమ్మది లేక మళ్ళీ ఎక్కడ రావాలా? యేసయ్య దగ్గర రావాలా. ఎందుకంటే నిత్య జీవము గూర్చిన మార్గము ఆయననేనండి. ఇంకా ఏ రాంగ్ రూట్కి వెళ్ళి నువ్వు రాలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకులారా, దేవుని పరిచారకులారా, ఆయన ఎన్నుకున్న, ఆయన ఏర్పరచుకున్న ఆ గొప్ప సైన్యం మీరందరూ, మిమ్మల్ని బలపరచడానికి ప్రభు కొన్ని మాటలు మీతో చెప్తా ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే, గాడ్ ఈజ్ కాలింగ్ అస్ టు టీచ్, నాట్ టు స్టాప్. దేవుడు మనల్ని నేర్పించడానికి పిలుస్తున్నాడు, ఆపడానికి కాదు. హల్లెలూయా. నేర్పించడానికే. ప్రభువుకున్న గుణం ఏంటో తెలుసా అండి? ఆయన నేర్పిస్తాడు, వింటే విను, లేకపోతే లేదు. ఆ చాయిస్ మనకు వదిలేస్తాడండి. ఆయన ఎప్పుడు బలవంతము చేయడు, వచ్చి చేయబెట్టి ఆపడు. ఆదాము అవ్వతో దేవుడు చెప్పాడు, పండు తిన్న రోజున మీరు నిశ్చయముగా చత్తురు. చాలామంది యవనస్తులు క్వశ్చన్ చేస్తూ ఉంటారు, అక్క దేవుడు ఆపొచ్చు కదా, ఆ పండు తినేటప్పుడు దేవుడు వచ్చి ఆమె చేయి పట్టుకోవచ్చు కదా, రోజు సాయంకాలం పూట వచ్చే దేవుడు ఆ రోజు ఎందుకు రాలేడు? నిజంగా దేవుడు అన్నిటి కాపాడు అనుకోండి, మనల్ని ఏమంటామండి? నాకు స్వేచ్ఛ లేదా ప్రభువా? నేనేమైనా రోబోనా? కూర్చో అంటున్నావు, లేమంటున్నావు, తిరుగుమంటున్నావు, అజ్జే అంటున్నావు, ఇజ్జే అంటున్నావు అనేవాళ్ళమా కదా? అప్పుడు ఈ వర్షన్ వస్తుంది మనకి. ఇప్పుడేమంటున్నాము? నేను తప్పు చేస్తుంటే దేవుడు ఆపాలా కదా? ఏం చేస్తున్నాడు ఆయన? దేవుడు మనిషికి స్వేచ్ఛను ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన బహుమానం అండి ఇది, ఎంతో గొప్ప బహుమానము. ఈ స్వేచ్ఛ లేకపోతే మానవుడు మానసికంగా చచ్చిపోతాడండి. రాబో దినముల్లో 7 ఏండ్ల శ్రమల కాలం రాబోతా ఉంది. ఆ కాలంలో నువ్వు చావాలనుకున్న మరణము రాదండి. నువ్వు ఏం మనసులో తిట్టుకుంటున్నావో కంప్యూటర్లో కనిపిస్తుందంటండి. నువ్వు ఎవరిని ఏమనుకుంటున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో, ఎవ్రీథింగ్ ఆ డేటా కనిపించే రోజులు రాబోతా ఉన్నాయి. నీ స్వేచ్ఛను అపవాది దొంగలించే రోజులు
రాబోతా ఉన్నాయి. అందుకే వాక్యం చెప్తా ఉంది, యెహోవా మీకు దొరికిన కాలంలో ఆయనను వెదకండి అయ్యా. దొరకని కాలం రాబోతా ఉంది. హల్లెలూయా. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఆయన సైలెంట్ అయిపోతాడండి. ఎందుకంటే పరిశుద్ధుల సంఘం ఎత్తబడుతుంది. ప్రార్థించే వాళ్ళు వెళ్ళిపోతారు రెప్పపాటున. ఈ సంఘం ఎత్తబడినాక, ఈ వెలుగు వెళ్ళిపోయినాక చీకటి లోకం మీదకి రాబోతా ఉంది. సో అటువంటి రోజులు మన ముందు ఉన్నాయి కనుక మనం ఏం చేయాలండి? సిద్ధపడాలా. సమయం లేదండి. వెరీ సూన్ యుద్ధాలు, ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. అన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. రోజులు భయంకరమైనవి. సో దేవుడు టీచ్ చేయమంటున్నాడు, స్టాప్ చేయొద్దని చెప్తా ఉన్నాడండి. ఈరోజు మీరు ఆపకండి, ఇదే తప్పు చేస్తున్నావు, ఆగు, అది చేయకు, ఇది చేయకు, నువ్వు నేర్పించు. చేయాలా వద్దా వాళ్ళ ఇష్టం. అది పరలోకం వెళ్ళాలా నరకానికి వెళ్ళాలి అది వాని ఇష్టము, ఆమె ఇష్టం. అది దాన్ని మనం ఆపొద్దండి. ఈ మాట ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు నాకు ఉదయకాలంలో రిపీటెడ్గా నాకు మాట్లాడుతూ ఉంటే నేను పాస్టర్ గారితో కూడా షేర్ చేసుకున్నాను. ఎందుకో నాకు దేవుడు చెప్తున్నాడు, నాలాగా మీరు ఉండండి, నేర్పించండి, ఆపకండి. ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరములు ప్రభువుతో ఉండి అన్నీ చూశాడా లేదా? మిగతా శిష్యుల్లాగా అన్నీ విన్నాడా లేదా అండి? అన్నీ ప్రభు గురించి తెలుసుకున్నాడా లేదా? కానీ నిర్ణయం ఎవరిదండి? ఆయనదే. ఈ 11 మంది ఏం నిర్ణయం తీసుకున్నారు? మేము బ్రతుకుతే ఈయన కోసమే బ్రతుకుతాం, చేస్తే ఈయన కోసమే చేస్తాము. అది వాళ్ళ నిర్ణయం అండి. యూదా నిర్ణయం ఆయన నిర్ణయం. ప్రభు ఆపాడా అండి? ఎన్నిసార్లు 12 మంది కూర్చొని ఉన్న పేరు తీసి, యూదా నువ్వే నన్ను అప్పగించబోతున్నావు, నువ్వే నా మరణానికి కారణమని తిట్టాడు ఆయనని. ఆపాడా? ఆపలేదు. ప్రియ దేవుని సేవకులారా, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. డోంట్ స్టాప్, జస్ట్ టీచ్. ఆపకండి, నేర్పించండి. నేర్పించి వదిలేయండి. నిర్ణయం వాళ్ళదండి. నిర్ణయము వాళ్ళది. గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళొచ్చంట, దానికి ఇష్టమైతేనే తాగుతాడు. సో చివరిగా ఒక్క మాట, సరే వదిలేయమంటున్నారు, ఎట్లా పాస్టర్ అమ్మగారు అనవచ్చు. వదిలేయమని దేవుడు వదిలేయలేదండి. దేవుడు అంటున్నాడు, భూమి ఆకాశములను మీకు సాక్షులుగా ఉంచాను. హల్లెలూయా. మన గురించి ఎవరు సాక్ష్యం చెప్తారంట? భూమి. ఈ భూమిని వదిలి ఎక్కడ పోయి అన్న తప్పు చేయొచ్చా మనము? ఆకాశాన్ని వదిలిపెట్టి ఎక్కడెన్ని వెళ్ళి తప్పు చేయొచ్చా అండి? వెళ్ళలేమండి. అవి రెండు ఆ రోజు మాట్లాడతాయంట. తీర్పు దినమున ఈ రమ్య నా మీద నిలబడి ఆయనను తిట్టింది. ఆకాశం అంటదంట, ఈ రమ్య నా కింద నిలబడి పలానా ఆయన గురించి తప్పుగా మాట్లాడింది. సో సాక్షులు ఎంబడే ఉన్నారు. ఇక్కడ కూడా విశాఖపట్నంలో కూడా సాక్షులు మమ్మల్ని వదలట్లేదు. దేవుడు ఎంత గొప్పోడండి. దేవుడు గుడ్డివాడు కాదు. సో దేవుడి నుండి మనం తప్పించుకోలేము. మనుషులను మోసం చేయొచ్చు, అందరినీ మోసం చేయొచ్చు, ఇంటోళ్ళని మోసం చేయొచ్చు, భార్యను, పిల్లల్ని, బట్ వీ కాంట్ ఫూల్ గాడ్. సో అతి సమీపంగా దేవుని రాకడ ఉంది కాబట్టి ఉన్న చోట అందరం లేచి నిలబడదాము, అందరము కళ్ళు మూసుకుందాం, ఒక మంచి నిర్ణయంతో ఇక్కడ నుండి వెళ్దామండి. దేవుని సేవకులుగా, దేవుని పరిచారకులుగా, మనుషులను మెప్పించే మనుషులు పాస్టర్స్గా కాకుండా, మనుషులను తృప్తిపరిచే వారంగా కాకుండా, దేవుని మాత్రమే తృప్తిపరిచే విధంగా మనం ఉందాం. దేవుని మాత్రమే సంతోషపెట్టే వ్యక్తులుగా మనం ఉందాం. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అనే మెప్పు మనము ప్రభువుతో పొందుకుందామండి. ఇదిగో మన కోసము నీతి కిరీటము ఎదురు చూస్తూ ఉందండి.
జీవ కిరీటము ఎదురు చూస్తూ ఉందండి. మహిమ కిరీటము ఎదురు చూస్తూ ఉందండి. పైనున్న వాటిని వెతుకుదామండి. పైనున్న వాటికై ప్రయాసపడదామండి. సంఘంలో ఎంత అలజడి రేగినా, ఎంత గలిబిలి అపవాదు సృష్టించినా, ఎంతగా నీ సంఘస్థులు నేను వేధించిన, వెళ్ళిపోయే వారిని వెళ్ళనివ్వండి. ఉన్నవారిని ఇంకా దేవునికి సమీపంగా తీసుకెళ్ళండి. 99 గొర్రెలను విడిచిపెట్టండి. ఒక్కరినైనా నిజంగా పరలోకానికి తీసుకెళ్దామండి. ఒక్కరు చాలండి. ఈ జీవితానికి నిజంగా ఒక మారు మనసు పొందిన పాపి చాలండి. అటు నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నా జీవిత కాలంలో ఒక్కరినైనా నేను నిజంగా నీకు సమీపానికి తేవాలా. నా తర్వాత ఏలియా ఎలాగైతే ఎలీషాను తయారు చేస్తాడు, నా తర్వాత ఒక్కరినైనా నేను తయారు చేయాలని పరిచర్యకి. అది మన కన్నబిడ్డలే కావచ్చండి, మన సంఘస్థులే కావచ్చండి, ఎవరైనా కావచ్చు. ప్రభుతో ఒక నిర్ణయం తీసుకుందాం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవై స్వల్పకాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవై స్వల్పకాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. బంగారు సంపదలు దొంగలెత్తుకెళ్ళిన దొరుకునేమో ఒకనాడు, నిరీక్షణతో వెదకిన నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయినా, నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున. పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము, పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము. క్షణమైన వచ్చునా పోయిన ఈ కాలము, క్షణమైన వచ్చునా పోయిన ఈ. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. మనిషి సగటు జీవితం 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరం. ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము, ఆదరించు వారు లేని కన్నీటి క్షణములు. దేవునికి క్రీస్తులా అర్పిస్తే కాలం, దేవునికి క్రీస్తులా అర్పిస్తే కాలం. దేవునితో క్రీస్తువలే ఉండెదవు కలకాలం, దేవునితో క్రీస్తువలే ఉండెదవు కలకాలం. విలువై. అవును ప్రభువా, థ్యాంక్ యూ జీసస్. రానిది దేవుడు నీకిచ్చిన కాలం, విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవై స్వల్పకాలం. దేవుని
విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. అవును ప్రభువా, గతించిపోయిన కాలాన్ని మేము తిరిగి తేలేమయ్యా, కానీ ముందున్న ఈ సమయాన్ని నీ కోసం మేము సమర్పించుకుంటున్నామయ్యా, నీ కోసం మేము బ్రతుకుతామయ్యా. ఇదిగో శారీరక కళ్ళు ఉన్నంత మాత్రాన కాదు, కానీ మా ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి ప్రభా. మా జీవితంలో దేనినైనా మేము ఆత్మీయ నేత్రములతో చూసే భాగ్యము మాకు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో ప్రభా, మా సంఘమును మీరు మాకు అప్పగించిన మందను ప్రభువ మేము సరి అయిన రీతిలో నడిపిస్తుండగా ప్రభా, ఎన్నో ఇక్కట్లు, ఎన్నో అపవాది గలిబిలిలు సృష్టిస్తుండగా ప్రభువ, ఇదిగో మీరు మాతో మాట్లాడుతున్నారు. మీరు ఎలా చేశారో మమ్మల్ని అలా చేయమంటున్నారు ప్రభువ. ఇదిగో తండ్రి, మేము కూడా వెళ్ళిపోతున్న వారిని ఆపకుండా ప్రభువ, వెళ్ళి తిరిగి వస్తున్న వారిని తిరిగి చేర్చుకుంటూ నీ ప్రేమను వెదజల్లుతూ, నీ సత్యాన్ని వెదజల్లుతూ, ఇదిగో ప్రభువ, కేవలము టీచింగ్ మాత్రమే, స్టాపింగ్ మేము చేయకూడదు ప్రభువ. నువ్వు ఎవరిని ఆపలేదు తండ్రి, ఏ తప్పు చేస్తున్న వారిని నువ్వు ఆపలేదయ్యా, కేవలం నేర్పించావు తండ్రి, నేర్పించి వదిలేసావు ప్రభా. అలా మేము కట్టుబడి నీ పరిచర్యలో నిన్ను మాదిరిగా తీసుకొని, నిన్ను రోల్ మోడల్గా తీసుకొని మా జీవితంలో ముందుకు వెళ్తుండగా మా పరిచర్యను బహుగా 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 అభివృద్ధి చేయండి ప్రభా. నిజమైన మారు మనస్సు పొందిన ఒక్కరినైనా కనీసము నీ సన్నిధానానికి మేము నడిపించలాగిన మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభా. తండ్రి, అంతకంటే అధికమైతే ఇంకా సంతోషము, కానీ ప్రభా కనీసము ఒక్కరినైనా అనే ఆలోచన మాకు దయచేయండి ప్రభా. ఇరుకు మార్గము గుండా వెళ్ళుటకు కృప చూపించండి. నీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండుటకు కృప చూపించండి. ఆ పరిశుద్ధుల సైన్యములో మేము కూడా పాలి భాగస్థులుగా ఉండుటకు కృప చూపించండి. ఇక్కడ చేరిన ప్రతి సేవకుని ప్రభా శారీరకంగా బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి, మెంటల్గా బలపరచండి ప్రభా. చక్కటి ఆరోగ్యాలను దయచేయండి ప్రభా. చక్కటి ఫైనాన్షియల్ ప్రొవిజన్ దయచేయండి ప్రభా. నీ వాక్యం చెప్తా ఉంది తండ్రి, నిన్ను నమ్మిన వారిని నువ్వు ఆస్తికర్తలుగా చేసేదను అని ప్రభా. ఇదిగో ప్రభా, మాకు ఆస్తి అవసరము లేదు, కానీ మాకు కావలసిన అనుదిన ఆహారము మట్టుకు మాకు ప్రతిరోజు సమృద్ధిగా మీరు దయచేయమని వేడుకుంటా ఉన్నాను. మా నుండి అనేకులకు ఆహారము వెళ్ళాలయ్యా. మా గిన్నె నిండి పొంగి పొర్లే అనుభూతి మా జీవితంలో ఇతరులు చూడటానికి సహాయం చేయండి. ఆ సేవకుని ఇంట్లో ఆహారము దొరుకుతుంది, ఆ సేవకుని ఇంట్లో నెమ్మది దొరుకుతుంది, ఆ సేవకుని ఇంటికి వెళ్తే సంతోషము దొరుకుతుందని ప్రజలు వెతుక్కుంటూ నీ పరిచారకుల దగ్గరికి వచ్చులాగున వీరి కుటుంబాలను, వీరి పాదాలను మీరు బలపరిచి నీ రాజ్య వ్యాప్తికై అంచెలంచెలుగా వాడుకొనమని ప్రభా. ఎక్కడేసిన గొంగడి అక్కడలాగా ఉండకుండా దినదినము సంవత్సరము గడుస్తున్న కొద్ది అభివృద్ధిని వారు చూడటానికి మీరే కృప చూపించుమని తండ్రి. అల్పురాలిని, అయోగ్యురాలిని ప్రభా నాకు ఇచ్చిన ఒక గొప్ప ధన్యతను బట్టి నీ పాదములకు వేల కొలది కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థనను సమర్పించి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి కూర్చున్నాం. మరొకసారి వందనములు. నిజంగా కుటుంబము కలిసి దేవుడిని సేవిస్తే, దేవుడిని ఆరాధిస్తే, దేవుడిని మహిమపరిచే ఆ కుటుంబం ఎలా ఉంటుందో. So we are so grateful to you both of you. Thank you. A wonderful witness and we are wonderful encouraging words to all the pastors. Amen. Just a blessing. Thank you so much. Thank you.